దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు జరగనుంది. విజయవాడలో ఈ ఫంక్షన్ జరగనుంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ వేడుకకు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యూహం ప్రీ రిలీజ్ వేడుక ఏర్పాట్లను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరిశీలించారు. అన్ని వర్గాలను ఆకట్టుకునే సినిమా ఉంటుందని వర్మ ధీమా వ్యక్తం చేశారు. వ్యూహం సినిమాకు జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం సంబంధం లేదని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు. తనకు నిర్మాత కిరణ్ కు ఉన్న కామన్ ఆలోచన ఉన్నందునే వ్యూహం సినిమా తీశానని తెలిపారు. వ్యూహం అసలు లేదని చెప్పుకొచ్చారు. పార్ట్ 2 శబదంలో ఉండబోతుందని వెల్లడించారు. జనవరి ఎండింగ్ లో పార్ట్ 2 రాబోతోందన్నారు. బేసిక్గా రేపు 23rd 7 o'clock అండి, సారీ 5 o'clock ఫంక్షన్ అండ్ ఆల్మోస్ట్ 9 టైం వరకు జరుగుతుంది. సో బేసిక్గా ఇప్పుడు నాకు దాసరి మీద కూడా చాలా ప్రెస్టీజియస్ ఫిల్మ్ ఇది. ఎన్నో రకాలుగా ఇప్పుడు ఎన్నో ఇయర్స్ నుంచి డిస్కస్ చేస్తున్నది. సో దీనికి తగ్గట్టు ఒక చాలా గ్రాండ్ లెవెల్ చేయాలంటే డెఫినెట్గా జై మీడియా కన్నా బెటర్ ఆర్గనైజర్స్ లేరు వాళ్ళ స్టేట్లో. అండ్ ఐ థింక్ సో చాలా ఎలాబరేట్గా ప్లాన్ చేయడం జరిగింది ఇదంతా. సో రేపు మీరే చూస్తారు. ఏ సినిమా అయినా సరే బిజినెస్ అంటే అర్థం ఏంటి, ఫైనల్గా ప్రజలు చూడాలి అనే ఉద్దేశంతో ఎవరైనా కదా సినిమా తీస్తారు. వాళ్ళని చూసినప్పుడు ఆటోమేటిక్గా బిజినెస్ అవుతుంది. సో ఐ థింక్ అవన్నీ ఇంటర్లింక్డ్, దాన్ని ఒకదాన్ని సపరేట్ చేయలేము అని.